హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అంబ్రెల్లా టాప్కి బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎవరికైనా కానీ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ మనం ఏంటంటే ఎక్కువ కొలతలు లేకుండా చాలా సింపుల్గా అయితే నేను చూపిస్తున్నాను కాబట్టి కొత్త వరకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సైజు వచ్చేసేసి 40 సైజ్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మన చెస్ట్ లూజ్ వచ్చేసి 40, అలాగే హైట్ వచ్చేసి 55 అంటే మనం బాడీ వచ్చేసి 15 తీసుకోవాలి, మిగతా కింద వచ్చేసి 40 హైట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పైన అయితే నేను కాటన్ లైనింగ్ వేస్తున్నాను, అదే కింద వచ్చేసి సిల్క్ మన పాలిస్టర్ ఉంటుంది అది వేస్తున్నాను. ఇక్కడ బాడీ వర్క్ అయితే నేను కాటన్ తీసుకున్నాను. కాటన్ ఇలా మధ్యలో ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని హైట్ ఎటు సరిపోతుందో 15 ఇంచెస్ రావాలి మనకి హైట్ అనేది, బాడీ హైటు. ఇటైతే నాకు 15 రాలేదు, అందుకనేసి ఈ పక్క చూస్తున్నాను. ఈ పక్కన వచ్చేసి మనకి 15 అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఈ హైట్ని బట్టి. ఇక్కడ వచ్చేసి 16 వచ్చింది, స్టిచ్చింగ్లో పోను మనకి 15 అయితే మిగులుతుంది. పైన కింద స్టిచ్చింగ్ భుజం మీద ఇలా కింద స్టిచ్చింగ్ పట్టుకుంటాం కానీ దానికి పోను మనకి 15 ఇంచులు అయితే వస్తుంది. ఇక్కడ మొత్తం షోల్డర్ వచ్చేసి నేను 7 అయితే తీసుకుంటున్నాను. 7 అంటే 3 వచ్చేసి నెక్ తీసుకుంటున్నాను, 3 ఇంచెస్ దగ్గర నెక్, మొత్తం 7 అనమాట. ఇది బోట్ నెక్ లాగా తీస్తున్నాను కాబట్టి నేను 3 అయితే నెక్ తీసుకున్నాను. అదే మీరు రౌండ్ మెడ పలక మెడ తీసుకునేటట్టయితే 2 తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ చంక డౌన్ వచ్చి కూడా నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 7 దగ్గర మార్క్ చేసుకొని ఇలా తీసేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నేను మొత్తం మీద 40 అన్నాను కదా, 40ని 4 భాగాలు చేసుకుంటే 4 అంటే 10. ఇక్కడైతే 10 తీసాను. 10 తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇక్కడ 4 పొరలు ఉన్నాయి కాబట్టి 40ని 4 భాగాలు చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ దగ్గర 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, బాడీ పార్ట్ చాలా ఈజీగా అయితే మనకి కొలతలు అయితే వచ్చేసినాయి కదా. కింద కూడా మీకు 10 దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇలా నెక్ వచ్చేసి 3 తీసుకున్నా, బోట్ నెక్ కదా, 3 దగ్గర మార్క్ చేసుకున్నాను. దీంట్లోనే రౌండ్ తిప్పేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అదే నెక్ వచ్చి బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనకి చిన్న హోల్ అనేది పెడతాను, అది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం, స్టిచ్చింగ్ పార్ట్లో. ఇక్కడ వచ్చేసి 4 పొరలు కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇలా పైకి తీసుకోండి కొంచెం సైడు. ఇక్కడ వచ్చేసరికి ఇలా క్రాస్గా వచ్చేసేయండి. ఇప్పుడు మొత్తం చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను కొంచెం ఖర్చు ఎక్కువనే పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఖర్చులాగా ఇచ్చేసుకోండి సిజర్ మార్కు. ఇక్కడ వచ్చేసి జాయింట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు దేనికి అదే ఇప్పేస్తున్నాను. ఇక్కడ వెనక పార్ట్ ముందు పార్ట్ కదా ఇది. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ ముందు పార్ట్కి ఏంటంటే మనం లోతు తీసుకోవాలి. ఆ లోతు ఇక్కడ నేను 1 ఇంచ్ వరకు ఉండేటట్టు తీస్తున్నాను. మధ్యలోనే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, అటు ఇటు మళ్ళీ ఆ కుట్టులోకి వచ్చేసరికి కలిపేసేయాలి. పైకి వచ్చేసరికి కూడా లైన్లో కలిసిపోవాలి, మధ్యలోనే తీసుకోవాలి. ఎందుకంటే ముడతలు రాకుండా మనం ఈ లోతు అయితే తీస్తామన్నమాట, ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనం 40 తీసుకున్నాం కదా, చిన్న వాళ్ళకి కూడా మనం కుట్లు వేసేస్తే సరిపోతుంది. ఇంకా చెస్ట్ లూజ్ అంత లేని వాళ్ళకి కూడా మనం లోపల పక్క కుట్లు వేసామంటే చిన్న సైజు వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అన్నమాట ఈ డ్రెస్ అనేది. ఇక్కడ వచ్చేసేసి పైన ఫదర్స్ది, కింద వచ్చేసరికి 9 అలా వస్తుంది అనమాట. కొంచెం కింద అనేది కొంచెం తగ్గుతుంది మీకు, స్టిచ్చింగ్ అనేది కొంచెం క్రాస్గా రావాల్సి వస్తుంది. అది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలా అనేది. ఇక్కడ వచ్చేసి నేను బాడీకి విడిగా కట్ చేసుకున్నాను పీస్ అనేది. ఇది వచ్చేసి బాడీకి అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా 4 మడతలు వేసేసుకొని
ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక మడత వేసేసుకొని దీనిపైన లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకుంటే మనకి బాడీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను కటింగ్లోనే కరెక్ట్గానే తీసాను. 16 ఇంచులు ఉండేటట్టు తీసాను. స్టిచ్చింగ్లో పోను మనకి 15 అయితే మిగులుతుంది. ఇప్పుడు లైనింగ్ ఎంతైతే ఉందో అంతవరకు నేనైతే కట్ చేసేస్తున్నాను. పై పీస్ కూడా మెయిన్ పీసు. ఇలా అయితే మనకి బాడీ అయితే కటింగ్ పూర్తి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్, ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, బ్యాక్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను. అలానే నేనైతే ఓన్లీ పై పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. మన ఛానల్ ఇంకా మీకు మొత్తం ఫుల్ కావాలంటే ఫుల్గా కూడా ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో కూడా చూడండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేదా. ఇక్కడైతే బాడీ పార్ట్ తీసుకొని ఇలాగా మనం నెక్ ఉంది కదా, ఆల్రెడీ డ్రా చేసుకొని ఉన్నాం కదా, దాన్ని కింద వైపు కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఇప్పుడు పై పొరకైతే నేను రౌండ్ తీసేస్తున్నాను. ఇది వచ్చేసేసి మనకి ఫ్రంట్ పక్కకు వస్తుంది. ఫ్రంట్ పక్కన ఏంటంటే బోట్ నెక్ కదా, ఇక్కడ నేను ఫ్రంట్ పక్కదైతే కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి వెనక పక్క అయితే సేమ్ ముందు ఎలాగా తీసుకున్నామో అలానే నెక్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఇక్కడ చిన్న హోల్ అయితే పెడుతున్నాను. ఇదే హైట్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచెస్ దాకా నేను డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని వెడల్పు వచ్చేసి 2 తీస్తున్నాను. 2 దగ్గర మార్క్ చేసుకొని ఇలా మనకి ఈ షేప్లో అయితే డ్రా చేసేసుకుంటున్నాను. మీకు ఇంకా వెడల్పు కావాలంటే ఇంకా వెడల్పు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీడియంగా తీసాను. మరి చిన్న కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియంగా అయితే తీసాను. ఇక్కడ ఇలా మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో కూడా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు పార్ట్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ రాంగ్ సైడ్ చూసుకోండి. రాంగ్ కిందకి ఎడుతున్నాను, కరెక్ట్ సైడ్ పైకి పెట్టాను. కింద లైనింగ్ వేసాను. దానిపైన మళ్ళా మనం కటింగ్ చేసుకున్నాం కదా ముందు పార్ట్ని, లైనింగ్ అది వేసేస్తున్నాను. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే సెట్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఎమ్మింగ్ లేకుండా మనము నెక్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇలా పెట్టుకున్నప్పుడు మనం టర్న్ చేసినప్పుడు మన మార్కింగ్ అనేది పైకి వచ్చేటట్టు పెట్టుకోండి. ఇప్పుడు మార్కింగ్ అయితే కింద పక్కకు ఉంది కదా, మనం తిప్పినప్పుడు పైకి వస్తుంది. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత కదిలిపోకుండా ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. మెయిన్ బట్ట వచ్చేసేసి కరెక్ట్ సైడ్ పైకి పెట్టుకోండి. పైకి పెట్టినప్పుడు మనం తిప్పినప్పుడు లైనింగ్ మంచిది అనేది పైకి వస్తుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్నులు తీసేసి లోపల కట్ చేసేస్తున్నాను. లైనింగ్ని మాత్రం కట్ చేయకుండా మెయిన్ క్లాత్ని కట్ చేసేసి నెక్ని ఇప్పుడు చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న టాకాలు ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చుకోవడం వల్ల నీట్గా ఫోల్డ్ అవుతుంది మనకి తిప్పినప్పుడు మంచిగా. ఇప్పుడు వచ్చేసి లోపల ఎక్స్ట్రాదంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఒక 1 ఇంచ్ ఉంచుకొని మిగతాదంతా కూడా తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని లోపలికి తిప్పేసేయండి. ఇప్పుడు మనకి ఏమింగ్ చేసే పని ఉండదు, మధ్యలో ఉండిపోద్ది అనమాట. మనం ఉంచుకునేది ముక్క అనేది 1 ఇంచ్ ఉంచాం కదా, కుట్టేసి అది మధ్యలో ఉంటుంది. ఇక్కడ లోపల ఉండదు, పైకి నీట్గా ఉంటుంది. అలాగే ఏమింగ్ చేసే పని కూడా ఉండదు. నెక్ దగ్గర కూడా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు చివరికి కుట్టు వేసేస్తున్నాను. మరి లోపలికి రాకుండా కొంచెం చివరికి వేసుకోండి. ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఇంకా భుజాలు అన్నీ కూడా ఇలా లైనింగ్కి అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మెయిన్ క్లాత్ ఏంటంటే కొంచెం పల్చగానే ఉంది కాబట్టి కింద లైనింగ్ అనేది కనిపిస్తుంది. అందుకనేసి పైనుంచి కుట్టేసుకోండి. మీకు ఇలా రాకపోతే లైనింగ్ పైనుంచి కూడా కుట్టుకోవచ్చు. ఇంకా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా మెయిన్ క్లాత్ది, అది చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను.
ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత మనకైతే ముందు పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వెనక పార్ట్ కూడా సేమ్ కింద లైనింగ్ వేసుకున్నాను. అలాగే మెయిన్ క్లాత్ కరెక్ట్ సైడ్ పైకి పెట్టుకొని వేసుకున్నాను. తర్వాత లైనింగ్ ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ కూడా పిన్నులు పెట్టేసుకోండి. వంకర పోకుండా నెక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా మీకు బక్రం కావాలన్నా కానీ వేసుకోవచ్చు. కింద లైనింగ్ ప్లేస్లో కింద కూడా బక్రం వేసుకొని కూడా కుట్టుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా నేను నెక్ అనేది బక్రంతో కూడా కుట్టి చూపిస్తాను పేపర్ స్టిఫ్ తోటి. ఇప్పుడు ఇలాగ ఒక పావించి పట్టుకొని చుట్టూ కూడా కుట్టేసుకోండి నెక్కు. ఇది వచ్చేసి పాట్ షేప్లో తీసాను. కుండ ఆకారం ఉంటుంది కదా, ఆకారంలో తీసాను అనమాట హోల్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్కువ పట్టుకోకుండా ఒక పావించి పట్టుకోండి సరిపోద్ది. ఇప్పుడు పిన్నులు తీసేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకోండి నెక్కు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా చిన్న చిన్న టాకాలు అనేది ఇచ్చేసుకోండి. ఈ మూలలా కొంచెం కట్ చేసుకోండి. మనం తిప్పినప్పుడు ఆ కోణాలు అనేది మనకి మంచిగా రావాలన్నమాట. అందుకనేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చుట్టూ కూడా సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇలా కచ్చికలాగా పెట్టుకోవడం ఏంటంటే మనకి రౌండ్ అనేది నీట్గా ఏర్పడుతుంది. ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా బటన్ కూడా ఒక 1 ఇంచ్ వరకు ఉంచుకొని మిగతాదంతా కూడా కట్ చేసేస్తున్నాను. కింద వచ్చేసరికి కరెక్ట్గా సరిపోయింది. మనం అక్కడ కట్ చేయడానికి ఏం లేదు, కొంచెమే ఉంది, అక్కడ పావించమైనా ఉందంతే. ఇప్పుడు టర్న్ చేసేసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ లోపల కోణం ఉంది కదా, ఇది సరిగ్గా మంచిగా బయటకు వచ్చేటట్టు ఇలా ముందేమో ఫింగర్తో అనుకొని తర్వాత కత్తిరితోటి చాలా జాగ్రత్తగా బయటికి కోణం అనేది బయటికి తీసుకోండి. మరి ఎక్కువ పొడి చేయొద్దు. ఎక్కువ పొడి చేస్తే ఏమవుతుందంటే మనకి కుట్లు అనేది ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది క్లాత్ అనేది. మరి ఎక్కువలా అనకుండా కొంచెం మూలలు చూసుకుంటూ ఇలా జాగ్రత్తగా అనండి అంతే. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసేసుకుందాం. చివరికి చుట్టూ కూడా ఒక కుట్టు వేసేస్తే ఏంటంటే మనకి ఇలా పైకి లెగకుండా అణిగి ఉంటుంది అన్నమాట కుట్టు వేయడం వల్ల. లైనింగ్ చుట్టూ కూడా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా చుట్టూ కూడా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఇలా మడత పెట్టుకొని భుజాలకి ఎదురుగా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. సిజర్ మార్క్ ఇచ్చేసి ఇవి ఫ్రంట్ బ్యాక్ కూడా నేను డాట్స్ వేస్తున్నాను. ఇక్కడ ఒక పావించి పట్టుకొని ఇక్కడ వెనక సైడ్ వచ్చేసరికి ఒక 6 ఇంచుల వరకు వేసాను పొడవు వచ్చేసి. ఇలా ముందు పక్కకి వెనక పక్క కూడా డాట్స్ వేసుకోండి, బాగుంటుంది నీట్గా చూడడానికి. ఇక్కడ వచ్చేసి ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇష్టం తాళ్ళైనా పెట్టుకోవచ్చు. ముందు పక్క కూడా ఇలా సేమ్ మధ్యలోకి మడత పెట్టుకొని భుజాలకి ఎదురుగా ఇలా లాగి పెట్టుకోండి, స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకొని. ఇక్కడ కచ్చిక ఇచ్చేసుకొని దాని ప్రకారం మనం సేమ్ వెనక ఎలాగ వేసామో ముందు పక్క కూడా వేసేస్తున్నాను.
ఇలా చాలా నీట్గా అయితే మనం డాట్స్ అనేది వేసేసుకోవాలి. కింద ఎక్కువ పట్టుకోవాలి, అలాగే పైకి వచ్చేసరికి సన్నగా రానివ్వాలి. ఇది ఎంత వేసామో కొలుసుకొని అటు సైడ్ కూడా సేమ్ ఉండాలి. ఒకటి పైకి ఒకటి కిందకి లేకుండా ఇలా మీరు మార్క్ చేసేసుకుంటే రెండు కూడా సమానంగా. చూసారు కదా ఫ్రెండ్స్, అంబ్రెల్లా టాప్ బాడీ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటివరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.